ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పేద బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన ఏకైక రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అని తిరుపతి జిల్లా గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాషం సునీల్ కుమార్ అన్నారు. గూడూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం సునీల్ కుమార్ తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ రావడం ద్వారా చదువుకున్న మాలాంటి ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని వారికి రాజకీయాల్లో కొనసాగేందుకు అవకాశం కలిగిందని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ పార్టీ అని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలకు మార్గం ఏర్పడిందని, అందుకు ఎన్టీఆర్ ఎంతో శ్రమించారని, ప్రస్తుత చంద్రబాబు నాయుడు నేపథ్యంలో ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ జెండాని ఎగరవేయడం జరిగింది. పూర్తిగా తెలుగుదేశం పార్టీ అనేది పేద ప్రజల పార్టీ. ఎందువల్లంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఈరోజు ఈ విధంగా ఉన్నామంటే దానికి కారణం అన్న నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే మాలాంటి చదువుకున్నటువంటి నిరుద్యోగులు ఈరోజు రాజకీయాల్లోకి వచ్చారంటే, చదువుకున్న వాళ్ళు వచ్చారంటే అది కూడా అన్న నందమూరి తారక రామారావు గారి పుణ్యం అని చెప్పి ఒకసారి గర్వంగా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఆ మహానుభావుడు ఉన్నప్పుడు ఈ రాష్ట్రం ఏ విధంగా ఉండింది, పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి భగవంతుడు, దేవుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన వారసత్వం ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు కూడా అదే వారసత్వాన్ని కొనసాగిస్తూ ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల కోసం ఎంతో శ్రమిస్తూ ఖచ్చితంగా ఈసారి గవర్నమెంట్ వస్తే ఇంకా పేదవాళ్ళకి ఏదో ఎంతెంతో చేయాలని తపంతో తాతాలాడుతున్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారికి మనందరం కూడా చేయూతనిద్దాం. ఈ ఎలక్షన్స్లో ఆయన్ని ఖచ్చితంగా ముఖ్యమంత్రి చేస్తున్నామని చెప్పి అందరికీ తెలియజేస్తూ ఒకసారి